బ్యాక్ టు న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన కాళేశ్వరం కమిషన్ తుది నివేదిక వచ్చేసింది. 15 నెలలుగా సాగిన విచారణ అనంతరం 650 పేజీల ఫైనల్ రిపోర్ట్ను రేవంత్ సర్కార్ కు కమిషన్ సమర్పించింది. పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికలో ఏముంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం. ప్రాజెక్టు నిర్మాణం నుంచి ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. మేడిగడ్డ బ్యారేజ్లోని ఓ పిల్లర్ కుంగుబాటుకు గురి కావడంతో రాజకీయ దుమారానికి దారితీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ను నియమించింది. 2024 మార్చి 14న పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటైంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల నిర్మాణ లోపాలు, డిజైన్ సమస్యలు, ఆర్థిక అవకతవకలపై ఘోష్ కమిషన్ సుదీర్ఘంగా విచారణ జరిపింది. మొత్తం 115 మందిని విచారించిన కమిషన్ వారి వాంగ్మూలాన్ని సేకరించింది. మాజీ సీఎం కేసీఆర్ తో పాటు ఆయన కేబినెట్ లో మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు, ఈటెల రాజేందర్ ను పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. ఇరిగేషన్ శాఖ, రిటైర్డ్ ఇంజనీర్స్, నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా కమిషన్ ప్రశ్నించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ నిర్మాణాల లోపాలు, డిజైన్ సమస్యలు, ఆర్థిక అవకతవకలపై సాక్షుల నుంచి వాంగ్మూలాన్ని సేకరించింది కమిషన్. మాజీ సీఎం కేసీఆర్ ను 50 నిమిషాల పాటు విచారణ జరిపింది. బ్యారేజ్ల నిర్మాణం, నిధుల సమీకరణ, రీ ఇంజనీరింగ్ వంటి కీలక అంశాలపై కేసీఆర్ పై ప్రశ్నలు సంధించి వాంగ్మూలాన్ని నమోదు చేసింది కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నుంచే అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని కాంగ్రెస్, బీజేపీలు విమర్శలు చేశాయి. మేడిగడ్డ బ్యారేజ్లో 7వ బ్లాక్ కుంగడం, అన్నారం, సుందిల్లలో బుంగలు బయటపడడంతో ప్రాజెక్టు భద్రతపై అనేక అనుమానాలకు కారణమయ్యాయి. అయితే కమిషన్ ఏర్పాటుకు ముందే మేడిగడ్డ బ్యారేజ్లో 7వ బ్లాక్ కుంగడం, అన్నారం, సుందిల్లా బుంగలు బయటపడడంపై విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలు ఇచ్చాయి. అవినీతి, అధికార దుర్వినియోగం, ప్రాజెక్టు డిజైన్లో లోపాలు ఉన్నట్లు తేల్చాయి. వీటన్నింటిపైన సుదీర్ఘంగా విచారించిన పీసీ ఘోష్ కమిషన్ ఫైనల్ రిపోర్ట్ను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. దీంతో కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన 650 పేజీల నివేదికలో ఏముంది, బ్యారేజ్ నిర్మాణ లోపాలు, నిధుల దుర్వినియోగం, నిర్ణయాలు, అవకతవకలపై కమిషన్ ఏం తేల్చింది అన్నది తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతుంది.